కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో జీపు జాథా ప్రచారం నిర్వహిస్తున్నామని సిఐటియు జిల్లా కార్యదర్శి గోపాలస్వామి తెలిపారు. ఈ నెల 19న ఆయా జిల్లాలలో చేపట్టనున్న భారీ ప్రదర్శన ర్యాలీని కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సిఐటియు కార్మిక కర్షక పోర్యాత్ర సిద్దిపేట జిల్లా తొగుట మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కోడ్లు కార్మికుల శ్రమను పెట్టుబడిదారులకు దోచిపెట్టే విధంగా ఉన్నాయని విమర్శించారు. కార్మికులకు ఉన్న యూనియన్ హక్కులను రద్దు చేసే చర్యలు దుర్మార్గమని మండిపడిన ఆయన ప్రజలను చైతన్యపరిచి కార్మిక సంఘాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ జీపు జాథా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కరువు ప్రాంతాలలో పేద కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తామని ప్రకటించడం సిగ్గుచేటని విమర్శించారు. మతపరమైన చట్టాలను తీసుకొచ్చి వాటిని రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టివేయడం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానమని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శశిధర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో తోట మండల కేంద్రంలో ప్రచార జాథా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా దేశంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈరోజు కార్మికులను కట్టు బానిసలుగా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి కోడ్లు తీసుకొస్తూ ఉంది. కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కును, బేరసారాల హక్కును, సమ్మె హక్కును కూడా హరించే పద్ధతిలో ఈ చట్టాలు ఉన్నాయి. కాబట్టి ఆ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. రైతు వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకమైనటువంటి విధానాలు మార్చుకోవాలని చెప్పి సిఐటియు వ్యవసాయ కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రచారం సందర్భంగా ప్రజలను, కార్మికులను, రైతులను చైతన్యం చేస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి దేశవ్యాప్త నిరసనకు పిలుపు తీసుకోబోతా ఉన్నాం. రేపు 19వ తారీఖున జరిగేటువంటి జిల్లాల్లో జరిగేటువంటి భారీ ప్రదర్శన ర్యాలీలో ఈ ప్రాంత ప్రజానీకం, కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం.